అయితే నమ్మకము భావన రెండు ఒకటేనా? నమ్మకం కూడా ఒక భావనే, ఆ, కానీ అది నీ ఎంపిక పట్ల ఒక స్థిరమైన భావన. ఆహా. నువ్వు ఏదైతే విషయాన్ని ఎన్నుకున్నావో ఆ విషయం మీద ఒక నిర్దిష్టమైన అవగాహనతో కూడిన ఒక విశ్వాసం. ఒక విషయం మీద మనం ఏర్పరచుకున్న అభిప్రాయం ఏదైతే ఉంటుందో, స్థిరమైన అభిప్రాయం ఏదైతే ఉంటుందో అదే నమ్మకంగా మారుతుంది. ఒక విషయం పట్ల మనం ఒక స్థిరమైన అభిప్రాయం ఏర్పరచుకున్నప్పుడు అదే నమ్మకంగా మారుతుంది. దాన్నే నమ్మకం అనొచ్చు. ఒక వస్తువు మీదనైనా దేని మీద సపోజ్ ఒక వస్తువు, సపోజ్ మనం ఏమంటామంటే ఏదైనా ఒక వస్తువును, ఒక కంపెనీ వస్తువు అది బాగా ఎక్కువ రోజులు పనిచేస్తుంది, ఆ కంపెనీ వస్తువు ఎక్కువ రోజులు పనిచేస్తుంది అని చెప్పేసి అంటాం. ఎట్లా? దాని మీద ఒక నమ్మకం. అది మనం వాడినమా, లేకపోతే వేరే వాళ్ళు చెప్పడం ద్వారా, మనమే ఇంట్లో కొనుక్కొచ్చుకుని వాడడం ద్వారా అది మంచిగా ఉంది, దాని క్వాలిటీ బాగుంది అని చెప్పి దాని మీద ఒక నమ్మకం దాని మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నాం. ఆ అభిప్రాయం ప్రాక్టికల్ గా మనకు నిరూపణ జరిగి స్థిరమైపోయింది. అప్పుడు అది నమ్మకంగా మారుతుంది. అట్లా మరి అట్లనే కూడా ఇప్పుడు గురువుల దగ్గర పోయినప్పుడు ఏదన్నా వాళ్ళకి అనారోగ్యంతో పోతారు. పోయినప్పుడు మరి అప్పుడు తన మీద తన నమ్మకం ఉండి తన సమస్యను సాల్వ్ చేసుకుంటాడా, లేకుంటే గురువు మీద నమ్మకం ఉండడం వల్ల సాల్వ్ చేసుకుంటాడా? యాక్చువల్ గా మంచి క్వశ్చన్ ఇది. వాస్తవానికి ఏంటంటే, గురువు దగ్గరికి వెళ్తే నాకు మంచి జరుగుతుంది, గురువు దగ్గరికి వెళ్తే నాకు ప్రశాంతత లభిస్తుంది, గురువు సన్నిధిలో నేను గడిపితే నాకు మంచి జరుగుద్దని ఆయన ఒక నమ్మకం ఉంది కదా, ఆ భావన ఉంది కదా, ఆ భావనే ఆయనకు అట్లా చేసి పెడతారు. అంటే తన భావన వల్లనే అంతే అది జరుగుద్ది. అంతే జరుగుద్ది. మరి అక్కడ పోతేనే జరిగింది అని అతను అనుకుంటే, అదే అక్కడికి పోతేనే జరుగుద్ది అనేది ఆయన ఎందుకుంటాడు? ఒక మనిషికి ఆయన ఎంపిక అది. అక్కడికి పోతేనే నాకు బాగుంటది, నాకు మంచి జరుగుద్ది అనేది ఆయన ఎందుకుంటాడు? ఆయన మనసులో ఆ విషయాన్ని నిర్ణయించుకుంటాడు. అతను నిర్ణయించుకున్న నిర్ణయం ప్రకారంగా అతనికి భౌతికమైన వాస్తవం సంఘటనగా జరుగుద్ది. మరి అదే ఇంటికాడ ఉండి కూడా అనుకుంటే, ఆ నమ్మక వ్యవస్థ అట్లా పనిచేస్తే ఇంటికాడ ఉండి కూడా జరుగుద్ది. అంటే అక్కడైనా ఇక్కడైనా కూడా తన నమ్మక వ్యవస్థను బట్టే ఏదైనా జరుగుతుంది. అంతే. ఏదైనా కూడా తన నమ్మక వ్యవస్థే తనను నడిపిస్తూ ఉంటది, తనను మారుస్తుంది, నడిపిస్తుంది, ఈ భూమి మీద కొనసాగించేటట్టు చేస్తుంది. ఆ నమ్మకమే మరి మనం సోల్ అనుకోవచ్చా? నమ్మకం ఆత్మలో కొంత భాగమే కదా అది కూడా. ఆత్మ అంటే, ఆత్మ అని మనం దీన్ని అంటాం. యాక్చువల్ గా ఆత్మ అంటే ఒక రూపం కాదు. రూపం ఉండదు అంటారు శాస్త్రము అయినా చెప్తుంది. ఆత్మ చైతన్యం అంటాము, ఆలోచన కూడా నచ్చు ఆత్మను. అంటే దాని సందర్భాన్ని బట్టి దాన్ని వాడుకోవడం అంతే. ఇప్పుడు సముద్రం మీద అలలు వస్తాయి, వాటిని అలలు అంటున్నాం, కానీ అది సముద్రమే. సముద్రం నుంచి వాతావరణంలో వచ్చిన కొంత మార్పు వల్ల అవి అలలుగా మారి కెరటాలుగా ఎగిసిపడతాయి. సో వాటిని అలలు అంటాం, ఆ పేరుతో పిలుస్తాం. వాటి ప్రవర్తన విధానాన్ని బట్టి దానికి ఆ పేరును ఆపాదించుకున్నాము. సో అట్లనే ఆత్మ లోపల నుంచి, మన చైతన్యం లోపల నుంచి కొన్ని విషయాలను చూసినప్పుడు కానీ, మనం చదివినప్పుడు కానీ, విన్నప్పుడు కానీ వాటి పట్ల కొన్ని భావాలను ఏర్పరచుకుంటాం. మనం ఏర్పరచుకున్న భావాలను ఆలోచనలు అంటాం, భావాలు అంటాం. అంటే ఆ సందర్భంలో ఏదైతే జరుగుద్దో ఆ సందర్భాన్ని బట్టి ఆ మాట అంతే. సందర్భాన్ని బట్టే కదా. ఇప్పుడు మనకు సముద్రం లోపల
ఓ బాగా అల వచ్చింది. అల వచ్చిన తర్వాత ఏంటంటే అది నీ గాలి ఒత్తిడి వల్ల వచ్చింది. గాలి ఒత్తిడి వల్ల ఏమైంది, అది అలగ మారింది. అవును. ఆ అలగ మారుతూ పోయే క్రమం లోపల మళ్ళీ నురుగు కూడా మారుతుంది. అంతే. ఆ నురుగు అని ఎందుకు అంటాను అంటే అది నురుగు రూపాన్ని కనబడుతుంది. అది అలా అనేది మళ్ళీ ఇంకో రూపం నుంచి ఇంకో రూపంకి మారుతుంది. దాని ఉప రూపంలోకి మారింది, మళ్ళీ ఇంకో రూపంలోకి మారింది. అది మళ్ళీ అదే నురుగు ఏమైతుంది అంటే మళ్ళీ చితికిపోయి మళ్ళీ సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో కలిసి అంటే ఆ సమయాన్ని బట్టి, ఆ రూపాన్ని బట్టి, ఆ సందర్భము, ఆ రూపాన్ని బట్టి దాని పేరు పెడతాను. అంతే. అంటే ఇప్పుడు మన శరీరం నుంచి, మన చైతన్యం నుంచి వచ్చేటువంటి ఏదైతే ఆలోచన నాకు వచ్చింది అంటే నాకు ఆలోచన నాకు తెలుస్తుంది. నేను మాట్లాడతానా అంటే నా నోటితో మాట్లాడతాను, నేను మాట్లాడతానా, కానీ ఈ ఆలోచన వచ్చింది మాట్లాడతానా, ఈ మూల కేంద్రం సముద్రం లెక్కనే కదా. అంతే, ఎగ్జాక్ట్లీ. ఏదైతే చైతన్య మూల కేంద్రము, ఆత్మ కేంద్రము సముద్రం అనుకోవచ్చు. మన లోపల కలిగే ఆలోచనలు, భావాలు అలలు అనుకోవచ్చు. ఆ అలలు అనేది కెరటాలుగా మారితే దాన్ని కొంచెం భావోద్వేగము అనుకోవచ్చు. ఏదైనా ఒక విషయము మనుగడలో ఉన్న దాని స్థితిని బట్టి దానికి ఒక పేరు పెడతాను, కానీ మూలం మాత్రం అది. మూలం దేనికైనా ఒకటే, దేనికైనా ఒకటే. అర్థమైంది. ఇది చాలా సింపుల్ గా ఉన్నది. ఇప్పుడు సామాన్యుని కూడా అర్థమయ్యేటువంటి రీతిలో చెప్తున్నా. ఇప్పుడు సముద్రం లోపల వచ్చేటువంటి ఏదైతే అలలు ఉన్నాయో ఆ మామూలుగా ఉన్నప్పుడు సముద్రమే అంటాం. అట్లా ఇట్లా 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 కదులుతుంటే అలలు బాగా వస్తానే ఉంటుంది. ఇప్పుడు అవే అలలు కెరటాలు ఇంకా పెద్ద సుడిగుండాలు కూడా సుడిగుండాలు అయ్యి, లేకపోతే ఇంకా ఎత్తున ఒక దగ్గర ఒక 2-3 ఒక తాడి చెట్లు ఎత్తు, తాడి చెట్టు కంటే ఇంకా చాలా ఎత్తు, ఇంకా తాడి చెట్టు కంటే ఇంకెత్తున ఇట్లా ఎగిసి ఎట్లా వస్తా ఉంటే దాన్ని ఏమంటాం, సునామీ అంటే. సునామీ మొన్న వచ్చి ఒకసారి వచ్చింది, సునామీ వచ్చింది. అట్లా దాని తీవ్రతను బట్టి. అవును. అట్లా సేమ్ ఎమోషన్ మన ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేని స్థాయి వచ్చినప్పుడు ఏం చేస్తాం, వినాశన. మన ఎమోషన్ ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోలేని స్థాయి మన లోపల కలుగుతుందో అది వినాశనానికి దారితీస్తుంది. సముద్రం కూడా ఒక భావోద్వేగంగానే ఉంటది. దాని భావోద్వేగాన్ని అది కంట్రోల్ చేసుకోలేనప్పుడు నాశనాన్ని సృష్టిస్తుంది. అవును అవును. అంటే ఒక మనిషి తన యొక్క స్థితిని కోల్పోయినప్పుడు వాడు ఏదైనా చేస్తాడు. యాక్చువల్ గా ప్రతిదీ ప్రకృతిలో జరిగే ప్రతి క్రియ మనలో జరుగుతుంది. మనలో జరిగే ప్రతి క్రియ ప్రకృతిలో జరుగుతుంది. అందుకే అంటాం ప్రకృతి వేరు, మనం వేరు కాదు. ఇవి రెండు కలిసి ఒకటే ప్రక్రియ. ప్రకృతి మనం కలిసి ఇదంతా ఒకటే ప్రక్రియ. ఎట్లా 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 అన్నట్టు ఇప్పుడు ప్రకృతి అంటే మనిషిని విడదీసి ప్రకృతిని చూడలేం కదా. మనిషిని విడదీసి ప్రకృతిలో ఉన్నాం మనం, ప్రకృతిలో ఉన్నాం. ప్రకృతి ఇప్పుడు కొంతమంది అడుగుతారు, ఈ ప్రపంచము మన లోపల ఉందా, మనం ప్రపంచం లోపల ఉన్నామా అని అడుగుతారు. అనుకుందాం, నీకు డౌట్ వచ్చింది, ప్రకృతి మన లోపల ఉందా, మనం ప్రకృతి లోపల ఉన్నామా? అంతా కలిసి ఉన్నాం. అయితే ఇక్కడ ఈ ప్రపంచం మన లోపల ఉంది అనేది సగం నిజం, ప్రపంచంలోనే మనం ఉన్నాము అనేది సగం నిజం. పూర్తి నిజం ఏంటంటే ఈ ప్రపంచము మనము రెండూ కలిసి ఒకటే ప్రక్రియ. ఇవి రెండు కలిసి ఒకటే. ఎట్లా ఎట్లా అనేది దానికి ఎట్లా ఒక ఉపమానం అయ్యేది. ఉపమానం ఏంటంటే ఇప్పుడు సింపుల్ ఇందాక చెప్పినట్టే అల వేరు సముద్రం వేరా, సేమ్ అది మళ్ళా ఇదే అన్నట్టు. ఇది అంతా ఈ ప్రకృతి అంతా ఒక సముద్రం అనుకో. వీళ్ళు ఉండటం అలలు అనుకుంటే ఈ అల వేరు కాదు, నీరు వేరు కాదు అన్నట్టు, ప్రకృతి వేరు కాదు, ఈ ఉన్నటువంటి జీవజాతి కూడా వేరు కాదు. అందుకే చెప్తున్నా కదా, ప్రకృతి లోపల ఏమైతే జరుగుతున్నాయో, ప్రకృతి లోపల జరిగే క్రియలన్నీ, చర్యలన్నీ మన లోపల కూడా జరుగుతున్నాయి సేమ్ టైం. అవును, మన లోపల జరిగినాయి ప్రకృతి లోపల జరుగుతా ఉంటుంది.
అలాంటప్పుడు మనం వేరు కాదు, అది వేరు కాదు. మనం వేరు, ప్రకృతి వేరు కాదు. అంటే ఇప్పుడు మొన్న ఏమైంది అంటే ఒక 2 days బ్యాక్ ఏమైంది, బాగా చల్లగా వచ్చింది బయట. చల్లగా వచ్చిందని నాకు తెలుస్తుంది అంటే అప్పుడు స్వెటర్ వేసుకున్నాం ఒక 2 రోజులు బ్యాక్. ఇవాళ 22వ తారీఖు అంటే ఈ మధ్యలో వెనకాల. అంటే బయట చల్లగా ఉంటే నేను చల్లగా ఉన్నా, బయట వేడి ఉంటే నేను వేడి ఉంటాను. దాన్ని బట్టి కూడా అది మనం ఇప్పుడు చలి బయట లేదు, నా లోపలనే ఉంది. నా లోపల ఉన్నదా బయట ఉన్నదా? చలికి మూలం నీ లోపలనే ఉంది, ఆ కానీ దాన్ని బయట వెతుకుతాను నేను. బయటికి గాలి రావడం వల్లనే కదా చల్లగా వచ్చింది. బయట గాలి రావడం వల్లనే నాకు చల్లగా వచ్చిందని అనుకుంటాను, నా స్పర్శ తాకింది, నా శరీరం తాకింది అనుకుంటాను. కానీ సేమ్ దాన్ని చెప్పాలంటే హిమాలయాలలో ఋషులు ఉంటారు. -డిగ్రీస్ లో కూడా వాళ్ళు బట్టలు లేకుండా మంచులో కూర్చొని, గడ్డే మంచులో కూర్చొని ధ్యానం చేస్తారు. అవును. అప్పుడు చలి వాళ్ళ లోపల లేదు, బయట ఉంది కానీ వాళ్ళలో లేదు. వాళ్ళలో లేదు అంటే చలిని వాళ్ళు చలి ఉన్నది అనే విషయాన్నే వాళ్ళు మర్చిపోయి ఉన్నారు. అంటే అది సాధన అనుకోవచ్చు. సాధనే మామూలుగా ఆ ప్రజ్ఞ రావాలి, ఆ స్థితి మనకు రావాలి అంటే దానికి సంబంధించిన సాధనే అది. సాధన చేయవలసి. ఇప్పుడు చలి నిజంగానే బయట ఉన్నది, ఆ బయట ఉన్నదే మన లోపలికి వస్తుంది అంటే వాళ్ళకు కూడా రావాలి. అదే కదా మనం అంటే వాళ్ళకి రాకుండా చేసుకునేటువంటి. అంటే నేను అందుకే అంటున్నాను, దాన్ని చలి అనే తీవ్రతను వాళ్ళ శరీరానికి మనసుకు తాకకుండా వాళ్ళు దాన్ని నిరోధించేటువంటి ఒక శక్తిని, ఒక మూల స్థితిని, దానికి సంబంధించిన ఒక ప్రజ్ఞను వాళ్ళు సిద్ధించుకున్నారు. ఒక సాధన అన్నట్టే కదా, సాధన తోటే సాధ్యమైతే. మామూలుగా ఇప్పుడు మనం పోయి కూర్చుంటే అక్కడ అసలు ఉండలేము. అందుకే ఇప్పుడు చలి అనేది, ఇప్పుడు సేమ్ ఒక 10 మంది నిలబడము, ఒకరికి బాగా చలిగా ఉంటుంది, ఒకరికి కొంచెం తక్కువ చలి ఉంటది, ఒకరికి పెద్ద చలి లేనట్టు ఉంటారు. ఉడకపోతుంది వాళ్ళు మామూలుగానే. అంటే ఉన్నది ఒకటే టెంపరేచర్, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది. ఎందుకు మరి? ఎందుకు అనిపిస్తుంది అంటే దాని మూలం వాళ్ళ లోపలనే ఉంది, బయట లేదు. చలి అనేది వాళ్ళ భావన లోపల ఉంది. ఇది నాకు ఏం కాదు అని అనుకుంటే అట్లా వాళ్ళు ఏం కాదు అనుకుంటున్నారా, లేకపోతే దృష్టి దాని మీద లేకుండా వాళ్ళ దృష్టి ఇంకా వేరే దాని వేరే అనేది ఆ మనిషికే తెలుసు. అయితే మన మనసు అనేది ఏంటంటే వడపోత. మన మనసు వడపోత. అది ఎప్పుడైనా ఒకే కేంద్రాన్ని చూడగలుగుతాం, రెండో చూడలేదు. మన మనసు ఎప్పుడైనా ఒకే దాన్ని రిసీవ్ చేసుకుంటది, రెండో చేసుకోవడం. మళ్ళీ రెండో దాని మీద నీ దృష్టి మళ్ళినప్పుడు దాన్ని చేసుకుంటది. ఫస్ట్ బ్రేక్ మళ్ళీ రెండు. అట్లా మన మనసుకు అదొక వడబోత ప్రక్రియ లాగా ఉంటది మనసు. అదే చైతన్యం అట్లా కాదు, అది అనంతంగా ఉంటది అది. అందుకే మనసు లయిస్తే చైతన్యంలో, మనసు ఎప్పుడైనా చైతన్యంలో లయిస్తది, ఆత్మలో లయిస్తది. అదే అల సముద్రంలో కలిసినట్టుగా. గురువు గురించి అండి, గురువు గురించి. అయితే ఎంత సాధన చేసినప్పటికీ కొన్ని సంవత్సరాల లోపల ఎట్లున్నాయంటే, నువ్వు ఎంత చేసినా కూడా గురు దీక్ష తీసుకుంది నీకు మోక్షం అనేది జరగదు. మీరు ఎంత సాధన చేసినా కూడా గురువు దగ్గరికి వచ్చి గురువు మీకు ఒక గురు దీక్ష ఇస్తాడు, దాంతో మీకు మోక్షం వస్తుంది అనేది ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థల లోపల కొన్ని వ్యవస్థల్లో జరుగుతా ఉన్నది.
మరి అదే పత్రి సార్ ఏమన్నాడు అంటే, అరే నీ శ్వాస నీ గురువు అన్నాడు. ఒకటే గురువులు. ఇప్పుడు అన్ని గురువులు అందరూ ఒకళ్ళు ఈ రకం, ఒకళ్ళు ఈ రకం. ఏ రకం పట్టుకోవాల్సింది ఎట్టాలి? అదే నేను మొన్న చెప్పినట్టు నేను నీకు ఫోన్ చేసి ఇక్కడ కలుద్దామని చెప్పిన. సో ఇక్కడికి వచ్చే ముందు నీకు రకరకాల పనులు ఉండొచ్చు. ఒకే టైంలో నాకు ఇక్కడికి వచ్చి ఇక్కడ కలుద్దామని కమిట్మెంట్ ఇచ్చిన టైంలోనే వేరే కూరగాయల దగ్గరికి వెళ్ళి, సూపర్ మార్కెట్కి వెళ్ళి, లేదా ఏదైనా వస్తువులు తీసుకురావడం పని ఉండొచ్చు. ఎవరైనా డబ్బులు ఇచ్చేటోళ్ళు ఇస్తానంటే అటు వెళ్ళే పని ఉండొచ్చు. రకరకాల పనులు ఉండొచ్చు నీకు ఆ టైంలో. ఇన్ని రకాల పనుల మధ్య ఈ నేను పిలవడం కూడా ఒక మనం కలుద్దాం అనుకోవడం కూడా ఒక పని అనుకున్నారా? ఇన్ని రకాల విషయాల పట్ల మీ ఎంపిక దేని మీద ఉందంటే, మనం ఇక్కడ కలిసి మాట్లాడుకుందాము అనే దానిపైన ఉంది. కాబట్టి ఇది భౌతిక క్రియ జరిగింది. నా మనసు ఏదైతే ఇక్కడికి వచ్చి నేను ఇక్కడే ఉంటాను అన్నప్పుడు అవన్నీ మ్యూట్ అవన్నీ మన ఎంపికలు, అవన్నీ ప్రాబబిలిటీస్ అంటే సంభావ్యతలు. అవన్నీ ఏమైనాయి అంటే ఒకే విషయానికి లక్షల సంభావ్యతలు ఉంటాయి, లక్షల పాసిబిలిటీస్ ఉంటాయి. మనం దేన్ని ఎంపిక చేసుకుంటున్నామో అదే జరుగు మన ఎంపిక. అట్లనే ఇప్పుడు కొంతమంది అంటారు గురువు దగ్గరికి వెళ్తేనే మోక్షము అని కొంతమంది చెప్తారు. కొంతమంది గురువులు నా దగ్గర శిష్యరికం చేస్తేనే నీకు ఆత్మజ్ఞానము వస్తుంది, లేకపోతే నీకు ఇంకేదో జరుగుద్ది అని చెప్పేసి అంటారు. రకరకాలు చెప్తారు. ఇప్పుడు పత్రి గారు ఏం చెప్పిండు, బాబు గురువు అనేది గురువు ఎవరో కాదు, గురువు నీ లోపలనే ఉన్నాడు. ఆ నీ లోపల ఉన్నదే నీ అంతర్ ప్రపంచము, నీ ఆత్మే నీ గురువు. ప్రతిదీ నీ ఆత్మ లోపల ప్రశ్న వేసుకో, సమాధానం కోసం ధ్యానం చేయి. నీకు అక్కడి నుంచి నీకు సమాధానం వస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపో అనే ఒక చిన్న సూత్రం చెప్పిండు ఆయన. ఆ సూత్రం తెలుసుకొని నువ్వు సాధన లోపలికి వెళ్ళిపోవాలి. అంతేగాని ఆయన నీకు ఆ సూత్రం చెప్పినాక కూడా నువ్వు ఆయన్ని పట్టుకునే ఉంటే అందులో ఇరుక్కున్నట్టే. అంటే సూత్రం జరగనట్ట. గురువు చెప్పిన విషయం మీద, ఆ జ్ఞానం మీద నువ్వు మనసును లగ్నం చేయకుండా గురువు మీద మనసును లగ్నం చేసినప్పుడు, గురువు దగ్గర ఉంటేనే నాకు మోక్షం లభిస్తుంది, గురువు దగ్గర ఉంటే నాకు ఆత్మజ్ఞానం వస్తుంది అని చెప్పేసి మనిషి గురువు చుట్టూ తిరుగుతాడు. తిరగాల్సింది గురువు చుట్టూ కాదు. గురువు ఏ బోధ అయితే చేసిండో ఆ బోధనలో ఉన్న సారాన్ని పట్టుకొని ముందుకెళ్ళాలి. అప్పుడు కుదురుతుంది. అప్పుడు తెలుసుకుంటాడు, ఆ మనిషికి అర్థమవుతుంది వాట్ ఈస్ వాట్ అని చెప్పి. ఓకే, మనిషి ఎప్పుడు కంఫర్ట్ జోన్ లో ఉండడం ఇష్టం. మనిషి కంఫర్ట్ జోన్ లో ఉండి తనకు జరిగిన ప్రతి విషయానికి తాను కాదు కారణము, అవతల వేరే వాళ్ళు అనేది అవతలను కంప్లైంట్ చేయడం ఇష్టం. మనిషి కంఫర్ట్ జోన్ లో బ్రతకడం ఇష్టం కాబట్టి గురువుని ఎన్నుకుంటాడు. మనిషికి కంఫర్ట్ గా ఉండడం ఇష్టం కాబట్టి దేవుణ్ణి ఎన్నుకుంటాడు. నాకు దేవుడు అన్యాయం చేసిండు, దేవుడు నాకు మంచి చేసిండు, లేకపోతే నాదేమున్నది అంతా దేవుందే. ఇదంతా తనకు జరిగిన ప్రతి దాన్ని మంచిని చెడును ఆ మొత్తం పూర్తి క్రెడిట్ మొత్తం దేవునికి ఇచ్చేస్తాడు. లేదంటే చెడు అయితే ఆ చెడును మొత్తం దేవునికి ఇచ్చేస్తాడు. ఎందుకు అంటే దేవునికి ఇచ్చి తన సేఫ్ సైడ్ లో ఉంటాడు. ఇదొక మానసికమైన ఆట, ఆ మనిషికి తెలియదు. అంటే ఇతే తీసుకుంటాడు దేవుడు, దేవుడు తీసుకోవడా అనేది పక్కన పెడితే ఫస్ట్ ఈయన మెంటల్ గా రిలీఫ్ అవుతావు. అంటే నాకు చూడండి, మనం వెళ్తా ఉంటే చిన్నగా ఏదైనా గాయం తగిలింది, బండికి ఇంకా పెద్దగా జరగలే, ఇంజూరీ మామూలుగా జరిగింది, దేవుడు నిన్ను కాపాడిండు అని చెప్పేసి అంటే అక్కడికి అదొక భరోసా. నాకు పెద్దగా కాలేదు, నాకు చిన్నగా దేవుడు నన్ను కాపాడిండు అని భరోసా. లేదు ఏదైనా ఒక పెద్ద కీడు జరిగింది, దేవుడు నాకు అన్యాయం చేసిండు, దేవుడు నాకు మోసం చేసిండు అని దేవుడిని తిట్టుకుంటే అక్కడ కొంత రిలీఫ్. అంటే మన జీవితంలో జరిగిన ప్రతి దానికి కారణం అవతల చేస్తే మనం సేఫ్ సైడ్ లో ఉంటాం. ఇది మనిషికి ఇన్నర్ గా మనిషి ఫీల్ అవుతాడు ఇట్లా. అంటే ఆ టైంలో అట్లా ఫీల్ కావడం సేఫ్ అంటావా? అట్లా ఫీల్ అయిన ప్రతి వ్యక్తి ఎప్పుడు ముక్తి పొందలేడు.
అట్లా దానికి అలవాటు పడిపోయిన వ్యక్తి ఎప్పుడు ఈ జనన మరణాల చక్రంలో ఇరుక్కుంటాడు. అసలు జరిగిందేమిటి, జరగబోయేదేమిటి, ఇవి ఎందుకు జరుగుతున్నాయి, వీటి లోపల ఉన్నది ఏమిటి అనే విషయం గురించి అతని ఆలోచన వెళ్ళిపోవాలి. దాని మూలం తెలుసుకునే దాని పట్ల అతని ప్రయాణం సాగాలి. అప్పుడు సాధ్యమైంది. అంతేగాని ఆ మూలాన్ని పట్టుకోకుండా ఎన్ని రోజులైతే తోసుడు, మంచి అయితే నాకు మంచి చేసి ఉన్నాడు, చెడు అయితే నాకు చెడు చేసి ఉన్నాడు. ఇదంతా ఏంటంటే మనిషి తన తెలివితో దొబ్బడం ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, సరే ఒక వ్యక్తి ఏదో ఒక లక్ష్యం, ఒక గోల్ సాధించాలనుకుంటాడు, కానీ అతను సాధించలేకపోయాడు. అతను నువ్వు ఎందుకు సాధించలేదు, మరి నీ తోటలో సాధించడు కదా, మరి నువ్వెందుకు సాధించలేకపోయినావు దీన్ని అంటే ఆయన ఏం చెప్తాడంటే, నాకు ఆర్థికంగా నాకు కరెక్ట్ లేదు, ఆర్థికంగా లేకపోవడం వల్ల నేను దాన్ని సాధించలేదను, లేకపోతే నాకు వాతావరణం అనుకూలించలేదను, లేకపోతే నా చుట్టుపక్కల వ్యక్తులు నేను నా లక్ష్యం కోసం నేను పోరాడుతూ ఉంటే నా మనసును డిస్టర్బ్ చేసి, ఇట్లా ప్రతి దాన్ని అవతల వాళ్ళ మీద నెట్టేస్తే వీడు సేఫ్ ఉంటాడు. కానీ సేఫ్ ఉన్నట్ట నష్టపోయినట్ట, నష్టపోతున్నాడు, ఇండైరెక్ట్ గా నష్టపోతున్నాడు. ఏ విధంగా నష్టపోతున్నాడు అంటే తన లోపల ఉన్న సామర్థ్యాన్ని తను తెలుసుకోలేకపోతాడు. ఇది నా తప్పు వల్లనే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోక, ఎప్పుడైతే ఇది నా తప్పే అని తెలుసుకుంటాడో ఆ తప్పును ఇంకొకసారి సరిదిద్దుకునే అవకాశం ఉంది, యాక్సెప్ట్ చేస్తే. అంటే అట్లనే ఒక సాధకుడు ఒక గురువు బోధించినప్పుడు ఆ బోధలు సరిగ్గా ఎక్కలేకుంటే గురువు తప్పేం కాదు, అంతే కదా, శిష్యుని తప్పేది. అంతేనా? అంటే ఆయన గురువు చెప్పేటువంటి మాట మీద వీడు ఫోకస్ పెట్టకపోతే, ఇప్పుడు చల్ల గాలి వీస్తుంది, చల్ల గాలి వీస్తుంది, నువ్వు తలుపులు కిటికీలన్నీ క్లోజ్ చేసుకొని నాకు ఉక్కపోతుందంటే తప్పు ప్రకృతిది అవుతుందా? కాదు, అది వచ్చేదాన్ని చల్ల గాలిని నువ్వు ఆస్వాదించాలంటే నువ్వు డోర్స్ అన్ని ఓపెన్ చేయాలి, హాయిగా అట్లా బయటకు వచ్చి నిలబడాలి. ఆ ప్రకృతిలో ఆ గాలిలో నువ్వు అట్లా నిలబడితే దాన్ని ఫీల్ కాగలుగుతావు. తప్పు అక్కడ లేదు, అక్కడ లేదు, అక్కడ మన దగ్గరనే ఉంటుంది. ఎవడైతే బయటికి దోస్తుడో తోచడం దగ్గరనే ఉన్నది కథ అంతే కదా. లాస్ట్ ఫైనల్ ఏంటంటే ఇవన్నీ మూలం, ఇవి మనం మాట్లాడుకున్నటువంటి మూల సూత్రం ఏంటంటే మనిషి తన తప్పును తాను తెలుసుకోక బయటికి దొబ్బేయడం, అవతల వాళ్ళ మీద నెడతాడు. అయితే తాత్కాలికంగా తృప్తిగా ఉంటాడు, కానీ దీర్ఘకాలికంగా మాత్రం సమస్య. తాత్కాలికంగా ఉపశమనం మాత్రమే, ఉపశమనమే, కానీ దీర్ఘకాలంగా లైఫ్ అసలు లైఫ్ కదా. లైఫ్ అంటే ఏంటో కూడా ఆయనకు అర్థం కాదు. ఎప్పుడైతే దాన్ని మూలాన్ని తెలుసుకుంటాడో, మూలం తెలుసుకునే దారిలో అతని ప్రయాణం సాగుద్దో, అప్పుడు ఒక రోజు కాకుండా ఒక రోజు అయినా అతనికి అర్థమైంది. అంటే చేసేదంతా నా వల్లనే ఇది జరుగుతుంది, కాదంటే వాళ్ళు సూచన ఇస్తారు, నేనే సాధన చేయాలి, అంతే కదా. అంతే, సాధన వల్లనే ఇది సాధ్యం అవుతుంది.